వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని మా రక్షకుడైన యేసు ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి పరిశుద్ధుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 16వ వచనము నుండి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ వాక్య ధ్యానాలు మిమ్మలను ఆత్మీయంగా అనుదినము బలపరుస్తున్నాయని నేను విశ్వసిస్తున్నాను. 16వ వచనం చదువుతాను. కావున మేము అధైర్యపడము, కావున మేము అధైర్యపడము. పౌలు మాట్లాడుతున్న మాట, మేము అధైర్యపడము. కారణమేమిటి అనగా, మేము విశ్వసించితిమి, మాటలాడితిమి. మేము విశ్వసించితిమి, మాట్లాడితిమి. మేము విశ్వసించుచున్నాము, మేము మాట్లాడుచున్నాము. 2 మాటలు. ఒకటి, నేను విశ్వసించాను, కంప్లీటెడ్ యాక్షన్. నేను మాట్లాడాను, కంప్లీటెడ్ యాక్షన్. నేను విశ్వసించుచున్నాను, యాక్షన్ ఇన్ కంటిన్యూటీ. నేను మాట్లాడుచూ ఉన్నాను, యాక్షన్ ఇన్ కంటిన్యూటీ. విశ్వసించి తిని, పూర్తయింది కార్యం. మాట్లాడి తిని, పూర్తయింది కార్యం. విశ్వసిస్తున్నాను, కొనసాగుతోంది కార్యం. మాట్లాడుచూ ఉన్నాను, కొనసాగుతోంది కార్యం. కావున అధైర్యపడం. ఎవరిని విశ్వసించినందుకు మేము అధైర్యపడం? యేసును మృతులలో నుండి లేపినటువంటి వాడు, ప్రభువైన యేసును లేపినవాడు, యేసుతో కూడా మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టునని ఎరిగి మేము విశ్వసిస్తున్నాం. వాట్ వీ బిలీవ్, whom we believe. So we do not lose heart because we trusted our Lord God, who raised Jesus Christ from the tomb. The one who has the power of resurrection. ఎవరి యందు విశ్వాసం ఉంచామో తెలుసా? మేము యేసును మృతులలో నుండి పునరుత్థానునిగా చేసిన ఆయన యందు, యేసుతో కూడా మమ్ములను లేపి మీతో కూడా ఆయన ఎదుట నిలబెట్టుకుంటానికి శక్తి కలిగిన వాని యందు మేము విశ్వాసం ఉంచాము. అల్టిమేట్గా మరణమును వ్యర్థపరచగలిగిన దేవునిపై మేము విశ్వాసం ఉంచాము. కావున భయపడము, భయపడము, అధైర్యపడము. We do not lose heart. మా హృదయంలో మేము నిరీక్షణ కోల్పోము, నిశ్చయత కోల్పోము. ఇది అద్భుతం సహోదరుడా, సహోదరి. పౌలు యొక్క ధైర్యము, దేవుడు పౌలు యొక్క ధైర్యము
ఆయన వాగ్దానము, పౌలు యొక్క ధైర్యము, ఆయన మాట పట్ట నిలబడతాడనే నమ్మకం. ఇవాళ నీ ధైర్యం ఏంటి? నా ధైర్యం ఏంటి? నేను ఏది మాట్లాడినా ఆయనపై ఆధారపడి మాట్లాడినప్పుడు అధైర్యపడనక్కరలేదు. షడ్రక్, మేషక్, అబేద్నెగో ఒక మాట అన్నారు, మా దేవుడు ఈ అగ్నిగుండము నుండి రక్షింపగల సమర్థుడు. ఇట్ ఈస్ అవర్ ఫెయిత్ ఆన్ హిమ్. Our God can save us from this furnace. It is the capability of my God, our God. మా దేవుని సామర్థ్యంలో మాకు అపనమ్మకం లేదు. ఆయన మమ్మను కాపాడినా కాపాడకపోయినా ఆయన సామర్థ్యం మీద మాకు అపనమ్మకం లేదు. మీరంతా ఆయన మమ్మల్ని కాపాడలేకపోయి మేము చనిపోయామని మీరు అనుకున్నా ఆయన చిత్తం ఇది అని దాన్ని స్వీకరిస్తాం తప్ప ఆయన అనుమానించం మేము. దట్ వాజ్ ద సౌండింగ్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ షడ్రక్, మెషక్ అండ్ అబేద్నెగో. షడ్రక్, మెషక్, అబేద్నెగో మాటలలో ప్రతిధ్వనించిన భావన ఇదే. ఆయన మమ్మల్ని కాపాడకపోయినను సరే, కాపాడిన సరే, కాపాడకపోయినా సరే ఆయన మా దేవుడు, ఆయన పట్ల మా నమ్మకం సడలదు. గాడ్ సా ద యాటిట్యూడ్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ అబవ్. పరలోకము నుండి వారి అభిప్రాయాన్ని చూచిన దేవుడు క్షణంలో అగ్నిగుండాన్ని చల్లార్చాడు. వారి కొరకు మాత్రమే అద్భుతం చేశాడు. తాను దిగి వచ్చి అగ్నిగుండంలో వారితో పాటు నడిచాడు. కానీ విసిరిన వారు కాలిపోయారు, విసరబడిన వారు క్షేమంగా ఉన్నారు. తల వెంట్రుక కానీ వస్త్రం కానీ తగలబడలేదు. అగ్ని తన శక్తిని కోల్పోలేదు. అగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది. ఇట్స్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద ఫర్నెస్. ఆ అగ్నిగుండంలో దేవుడు దిగిరాటం వల్ల ఈ కార్యం జరిగింది. ఇట్లాంటి చరిత్ర బైబిల్ గ్రంథంలో దేవుని గురించి ఉండగా పౌలు అంటున్నాడు, మేము అధైర్యపడం. We do not lose our heart. చాలా అద్భుతం పౌలు గారి మాటలు. ఎటువంటి కాన్ఫిడెన్స్, ఎటువంటి ఫెయిత్ డిక్లరేషన్ మనం ఎప్పటికీ అర్థం చేసుకుంటాం ఈ దేవుణ్ణి. ఈ గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందున మనం సంతోషిస్తున్నామా, ఆనందిస్తున్నామా, అతిశయిస్తున్నామా? ఆయన యందు పరీక్షించుకుందాం. మేము అధైర్యపడము అని కంటిన్యూ చేశాడు. మా బాహ్య పురుషుడు కృషిస్తున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. బాహ్య పురుషుడెవరు? ఆంతర్య పురుషుడెవరు? Thou, our outer self is wasting away. Our inner self is becoming renewed day by day. ఒకసారి ఆలోచించండి. బాహ్య పురుషుడు శరీరం, అంతరంగ పురుషుడు ఆత్మ. మా శరీరము దినదినము కృషించిపోతున్నా, వ్యర్థమైపోతున్నా, తరగిపోతున్నా, బలహీనమైపోతున్నా
జీవోత్సవం అయిపోతున్నా మా ఆత్మ దినదినము నూతన మగుచున్నది. రెన్యూయింగ్, ఇట్స్ ఎ రెన్యూడ్ స్పిరిట్ ఎవ్రీ టైమ్, డే బై డే. ప్రతి దినము కూడా రెన్యూడ్ స్పిరిట్, నూతన పరచబడిన ఆత్మ, బలపరచబడిన ఆత్మ, శక్తివంతమగుచున్న ఆత్మ, పరిపూర్ణమగుచున్న ఆత్మ, శోభిల్లుతున్న ఆత్మ, సారూప్యతలు ఎదుగుచున్న ఆత్మ. దీన్ని అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. దినదినం మనం గోతికి సమీపిస్తున్నాం. మన జీవితంలో ఒక్కొక్క రోజు సమాధికి వెళ్తున్నాము. నేను మా బరియల్ గ్రౌండ్ నిర్వహణ చేస్తున్నాను ఏలూరులో. నేను ప్రారంభించినప్పుడు 2011 ఆగస్టులో ప్రారంభంలో లెఫ్ట్ సైడ్ టార్గెట్ స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడు బరియల్ గ్రౌండ్కి వెళ్ళినా నా సమాధి ఏ టైంకి వస్తే, ఎప్పుడు వస్తుందో, ఈ తోటలో ఏ స్థలం రన్నింగ్ ప్లేస్లో ఉండగా నా టూంబ్ ఎక్కడ వస్తుందో అని ఎప్పుడు ఆలోచిస్తాను. నేను రన్నింగ్ ప్లేస్లో ఈ నా టూంబ్ ఎక్కడ ఉంటుంది, ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ మై టూంబ్ ఎవ్రీ టైమ్. ఎందుకంటే మనం నిరీక్షణ కలిగిన వారం ఒక దినం ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాం, వెళ్ళిపోతాం, మహిమలోకి వెళ్ళిపోతాం, ప్రభు దగ్గర ఉంటాం, ఆయన రాకడలో ఆయనతో పాటు తిరిగి వస్తాం మనం. అది ఒక ఆనంద ఘటన. మరణం ఒక మనిషి జీవితంలో అతి ఆనందకరమైన సంఘటన ఏదైనా ఉంది అంటే ఫిజికల్ డెత్ ఓన్లీ. వివాహ దినం కంటే, జన్మదినం కంటే, పదవి చేపట్టిన దినం కంటే, అతి పెద్ద గుర్తింపు పొందిన దినం కంటే, అన్ని దినముల కంటే మన జీవితంలో మరణ దినము గొప్పది, విలువైనది. మన జన్మదినాన్ని విలువైనదిగా దేవుడు ఎంచలేదు. వెన్ ఇట్ కంపేర్డ్ విత్ ద డే ఆర్ డేట్ ఆఫ్ ద డెత్. మన వివాహ దినము ఘనమైనదిగా ఎంచడు. మన యొక్క ప్రముఖ దినములు ఆయన ప్రముఖమైనవి ఎంచలేదు. ఒకని మరణ దినము ఆయన దృష్టికి విలువైనటువంటిది. ద డెత్ ఆఫ్ ద బిలీవర్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అందుకని అన్నాడు పౌలు, మేము కృషించిపోతున్నాము. బాహ్య పురుషుడు కృషించిపోతున్నా, అంతరంగ పురుషుడు నూతన పరచబడుతున్నాడు. వీఆర్ హ్యాపీ ఫర్ దిస్, వీఆర్ హ్యాపీ ఫర్ దిస్. సోదరుడా, సోదరి, ఈ 70 ఏళ్ళు నివసించే ఈ శరీరం శిథిలమైపోతుంది, పాడైపోతుంది. ప్రసంగి చెప్పకని చెప్పాడు, వెన్నుపూస వంగిపోతుంది. అనేక శరీర అవయవాలకు అలగారికలుగా చెప్పాడు. తిరగటి రాళ్ళు, పళ్ళు పాడైపోతాయి. వృద్ధాప్యానికి వచ్చాడు, పళ్ళు ఊడిపోతాయి, చర్మం ముడతలు పడిపోతుంది, నడుం వంగిపోతుంది, గ్లామర్ తగ్గిపోతుంది, పడుత్వం ఉడికిపోతుంది, కీళ్ళు సడలిపోతాయి. కానీ అంతరంగ పురుషుడు దినదినానికి బలాఢ్యుడైపోతాడు, నూతనపరచబడుతుంటాడు, శక్తివంతుడవుతుంటాడు. నేను చాలా లిటరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆర్ఆర్కే మూర్తి గారు, నేను 3000 ఎపిసోడ్స్ చేసినప్పుడు ఆయన్ని ముఖ్య అతిథిగా నేను ఏలూరుకి పిలిచాను. మన ఐఐడిపి హాల్లో మీటింగ్ పెట్టి
ఆయన్ని ఉదయ్ భాస్కర్ అటెండ్ అయ్యాడు. ఆయన్ని మదలత హోటల్లో పెట్టాం. ఆయనకి డ్రెస్సింగ్ వేయటానికి ఆయన దగ్గర అసిస్టెంట్స్ ఉండేవాడు. యేసు పాదాలను ఉండేవాడు. ఆయన ఆర్ఆర్కే గారిని ఆయన సిద్ధం చేసి కోటు వేసి తీసుకురావాలా మీటింగ్కి. చక్కగా గంభీరంగా గడ్డం నిన్నగా దువ్వి తీసుకొని వస్తాడు. ఆయన డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఆయనకి దుస్తులు వేస్తున్నప్పుడు ఆయన శరీరం బలహీనమైన చిక్కిపోయిన శల్యమైన స్థితిలో ఉంది. స్టేజ్ మీదకి వచ్చి కూర్చున్న తర్వాత ఆయన మాట్లాడుతుంటే ప్రపంచంలోనే ధైర్యవంతుల్లో ఒక ధైర్యవంతుడు సవాలు చేసి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నది అంతరంగ పురుషుడు. శరీరం కృషించింది, కానీ ఆత్మ నూతనమైంది. అద్భుతం. ఆయనతోనే నేను ఒక మీటింగ్ కూడా వెళ్ళాను. ఒక విలేజ్, ఒక స్త్రీ దురాత్మ పట్టిన లేస్తే ఆయన గద్దించిన తీరు నేను ఎప్పటికీ మర్చిపోలేను. వృద్ధుడు, 84-88 సంవత్సరాలు వృద్ధుడు, కానీ ఒకరు పట్టుకుంటే కానీ నిలబడలేనివాడు, కూర్చుంటే కానీ మాట్లాడలేనివాడు. కానీ ఆధ్యాత్మికంగా అంతరంగ పురుషుడు మాత్రం జైగాంటిక్ పర్సనాలిటీ, ఒక అమోఘమైనటువంటి యోధుడు లోపటున్నాడు. సోదరుడా, సోదరి, మేము భయపడము, మేము అధైర్యపడము, మేము విశ్వసిస్తున్నాము. మా భాగ్యపురుషుడు కృషించినా కూడా మా విశ్వాసం సడలదు. మా ఆంతర్య పురుషుడు దినదినం వర్ధిల్లుతున్నాడు. పేతురు కూడా ఇవే మాటలు రాశాడు. ఈ గుడారము శిథిలమైపోతుంది అన్నాడు. ఈ గుడారం శిథిలమైపోతుంది అన్నాడు పేతురు గారు. అయినా సరే గుడారం శిథిలమైపోయినా కూడా ఆయన పేతురు గారు చెప్పింది ఏంటంటే, మేము అధైర్యపడం. ఈ గుడారం విడిచి నేను ప్రభు దగ్గరికి వచ్చేస్తాను, వెళ్ళిపోతాం, మేము ఇక్కడ ఉండం. దీని కొరకు మేము లేము, దీని నిమిత్తం కాదు మేము బతుకుతున్నది. ఏ క్షణమైనా దీనిని విడిచి ప్రభు దగ్గరికి మేము వెళ్తాం. పౌలు గారు కూడా కొరింథీ సంఘానికి అదే చెప్పాడు. మేము ఒక దినాన ప్రభు పిలిచినప్పుడు ఆయన ఎదురుకి వెళ్ళిపోతామన్నాడు. సహోదరుడా, సహోదరి, మన యొక్క ప్రభు మనకు ఆ శక్తిని ఇస్తున్నాడు. 17 వచ్చిన, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్? బా, అదండి కావాల్సింది. ఏం చూస్తున్నారు బ్రదర్? చర్చి కట్టారా బ్రదర్? బిల్డింగులు కట్టారా బ్రదర్? పొలాలు కొన్నారా? మనుషులు ఇవి చూస్తున్నారు, కానీ పౌలు అంటున్నాడు, మేము దృశ్యమైన వాటిని చూడక, ద థింగ్స్ విచ్ ఆర్ విజిబుల్ టు మై సైట్ ఆర్ ఐస్, మేము ఇవి చూడం. మేము దేన్ని చూస్తున్నాం? అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. నిదానించి చూస్తున్నాం. దేని వైపు? ఆ అదృశ్య లోకం వైపు చూస్తున్నాం. వీళ్ళనే లోకం పిచ్చోళ్ళు అంటది. సాగర్ గారు, మీరు ఏమి సంపాదించలేదేంటి? ఎవరు చెప్పారు నేను సంపాదించలేదని? పరలోకంలో సంపాదించాను నేను. భూమి మీద ఏమి సంపాదించకపోవచ్చు. ఐ మే నాట్ ఎర్న్ మనీ ఆన్ ఎర్త్ ఫర్ మీ,
పిల్లలకి ఏమి కూర్చకుండా వెళ్ళిపోతున్నారేమిటి? ఎస్, ఇక్కడ కాదు. మేము దృశ్యమైన వాటి మీద మేము చూచటం లేదు, వాటిని చూడం. వీ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఆన్ దిస్. వీటి మీద మా దృష్టి లేదు. అదృశ్యమైన వాటిని చూస్తున్నాం. హెబ్రీ 11 చెప్పాడు, దృశ్యములు అదృశ్యములు, అదృశ్యములు దృశ్యములు. కనబడుతున్నవి ఒక రోజున కనబడకుండా పోతాయి. కనపడనివి ఇప్పుడు రాబో కాలంలో అవే కనబడబోతున్నాయి. ఇక ఏమి కనపడవు. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం అంటాడు యోహాను, అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె యెరూషలేము పట్టణము దిగి వచ్చుట నేను చూచి తిని. ఇప్పుడు అది అదృశ్యం. ప్రకటనలో 21వ అధ్యాయంలో అది దృశ్యం. 20వ అధ్యాయం చివరిలో అంతటా నేను చూడగా ఆకాశము లేదు, భూమి లేదు, సముద్రము లేదు. ఇప్పుడు అవి దృశ్యములు, తీర్పు దినము అనంతరం అవి అదృశ్యములు. ఇప్పుడు మనకు దృశ్యమైనవి మన భవిష్యత్తులో అదృశ్యములు. ఇప్పుడు మనకు అదృశ్యమైనవి మనకు దృశ్యములు. మనం చూడగలుగుతాం. మన ప్రభువు ఇప్పుడు అదృశ్యుడు, కానీ ఒకనాడు ప్రభువు చూస్తాం. ఇప్పుడు ఈ ఇళ్ళు, పొలాలు, దృశ్యాలు అవన్నీ అదృశ్యమైపోతాయి. కాబట్టి క్షణమాత్రముండు ఈ చులకన శ్రమ కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేస్తోంది. ఏలయనగా దృశ్యములు అనిత్యములు, అదృశ్యములు నిత్యములు. ఇప్పుడు కనబడుతున్నవి తాత్కాలికాలు, అల్పకాల భోగం అన్నాడు. హెబ్రీ 11లో మోషే ఈ ఐగుప్తు భోగం, లోక భోగం ఏమన్నాడు? అల్పకాలం, అల్పకాల భోగం ఇది. ఈ అల్పకాల భోగం వైపు 70 ఏళ్ళు 80 ఏళ్ళు అనుభవించు ఈ భోగం వైపు మనం వెళ్ళి నిత్యము ఆనందకరమైన పరలోకాన్ని పోగొట్టుకుంటామా? కనుక ఇక్కడ మాకు ఈ చులకని శ్రమ, పౌలు తన శ్రమను ఏమన్నాడు? చులకనైన శ్రమ, క్షణమాత్రం అన్నాడు. క్యాన్సర్, అలా అనేక వ్యాధుల చేత బాధపడుతూ క్షణమాత్రంగా ఎంచుతూ ఎంత గొప్ప అనుభవం. ఈ శరీరానికి కలిగేటువంటి బాధ తాత్కాలికం. మరణంతో విడుదల వస్తుంది ఆ బాధకి. మరణంతో ఆ బాధకు విడుదల వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఇది క్షణకాలం. 70 సంవత్సరాలు నిత్యత్వం ముందు క్షణకాలం. ఇప్పుడు మనం అనుకుంటున్నామే క్షణం అని. ఆ క్షణం లాంటిది ఈ 70 ఏళ్ళు. ఆనాడు పొందబోయే నిత్యత్వంతో పోలిస్తే ఇది క్షణము. ఈ క్షణకాలపు ఈ చులకనైన ఈ శ్రమ మాకు భవిష్యత్తులో గొప్ప నిరీక్షణ ఇస్తోంది. నిత్యమైన మహిమ భారాన్ని కలిగిస్తోంది. మహిమ, గొప్ప మహిమ మాకు గొప్ప భారము కలిగిస్తోంది. దృశ్యమైనవి అదృశ్యాలు, అదృశ్యమైనవి దృశ్యములు. దృశ్యములు అదృశ్యములు, అదృశ్యములు దృశ్యాలు. ఇక 5వ అధ్యాయంలో పౌలు మరణాన్ని గురించిన కొన్ని మాటలు చెప్పాడు. అది రేపటి దినం నేను ధ్యానం చేస్తాను. ఈ శరీరం ముఖ్యమైనది కాదు. ఇది ఒక వెహికల్ వంటిది. ఇట్స్ లైక్ ఎ వెహికల్, ఇట్స్ లైక్ ఎ వెహికల్. ఇది ఒక క్యారియర్, మనల్ని క్యారీ చేసేటువంటిది. దీనిలో మనం మూలుగుతూ ఉన్నాం. ఇప్పుడు నేనైతే దినదినం మూలుగుతున్నాను.
ఈ లోకము, దీనిలో పాపము, దీనిలో ఉన్న భయంకరత్వము, మనుషుల తలంపుల యొక్క వాస్తవాలు ఎరుగుతున్నప్పుడు ఈ శరీరములో మూల్గుతున్నాం. విడుదల ఎప్పుడా అని ఎన్నో సందర్భాల్లో నేను ప్రభుతో చెప్పుకున్నాను, లార్డ్ ఐఎమ్ రెడీ, లార్డ్ ఐఎమ్ రెడీ. పౌలు అంటాడు, నాకైతే లాభం, మీకు నేనుండట ప్రయోజనకరమని దేవుడు నన్ను ఉంచుతున్నాడు. నాకైతే లాభం అది. ఇట్స్ ఎ మోస్ట్ ప్రాఫిటబుల్ థింగ్ ఫర్ మీ. మై డెత్ ఈజ్ మోస్ట్ ప్రాఫిటబుల్ ఫర్ మీ. పౌలు అదే చెప్పాడు, నా మరణం నా గొప్ప భాగ్యం, ఎందుకంటే నేను ప్రభుతో కూడా ఉంటాను, వెళ్ళిపోతాను అన్నాడు. ఆ అదృశ్యములైన వాటిని స్వతంత్రించుకోవటానికి, అదృశ్యమయ్యుండి నిత్యమైన వాటిని స్వతంత్రించుకోవటానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే అధైర్యపడనన్నాడు. అందుకే అధైర్యపడనన్నాడు. శ్రమను చులకనగా తీసుకున్నాడు. శ్రమను భాగ్యంగా ఎంచుకున్నాడు. ఇదేంటి క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే ఆశీర్వాదాల జల్లు కాదు, శ్రమ. నా టీచింగ్ని ఎవరండి నా దగ్గరికి వచ్చేది చెప్పండి? 1000 రూపాయలు 3000 వస్తుందంటే, ఇట్ట చెవుల మీద చేయి పెడితే చెవుడు పోద్దంటే, అబద్ధాలు చెప్తే పరిగెత్తారు అక్కడికి జనం. శ్రమ క్రైస్తవ్యం అంటే వెల్కమ్ టు బేర్ ద విట్నెస్ ఫర్ క్రైస్ట్ అంటే ఎవడొస్తాడు? ఎవడు రాడు. ఉన్నోడు కూడా వెళ్ళిపోతాడు. ఎవరున్నా ఎవరు వెళ్ళిపోయినా ఈ లోకము ఒక యాత్ర వంటిది. ఈ యాత్ర ముగించి వెళ్ళిపోతాం. ఇదే మా నిరీక్షణ. క్రైస్తవులుగా, సేవకునిగా ఇదే మా నిరీక్షణ. దీన్ని ప్రకటించడానికే ఒక్కొక్క దినం దేవుడు మాకు ఆయుష్ ఇస్తున్నాడని నమ్ముతున్నాను. రేపటి దినం 5వ అధ్యాయం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలు రక్షణ పొందుటకు కృపనిమ్మని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మనకు తోడయుండును కాక. ఆమేన్.